బాపట్ల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. చెరుకుపల్లి మండలం కనకాల గ్రామంలో యువతి కుటుంబంపై ప్రేమోన్మాది కత్తితో దాడికి తెగబడ్డాడు. గ్రామానికి చెందిన యువతిని రాజోలుకు చెందిన భార్గవ్ రెడ్డి అనే యువకుడు కొన్ని రోజులుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. యువతి ఎన్నిసార్లు తిరస్కరించినప్పటికీ అతను వెంట పడటం మానలేదు. అయితే ఇటీవల మరోసారి ఆమె ఎదుట ప్రేమ ప్రస్తావన తెచ్చి పెళ్లి చేసుకోవాలంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో యువతి తాను ప్రేమించనని పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పింది. ఆమెపై కోపం పెంచుకున్న భార్గవ్ రెడ్డి తనకు దక్కనిది ఎవరికీ దక్కకూడదని నిశ్చయించుకున్నాడు. తెల్లవారుజామున యువతి ఇంటికి నిందితుడు భార్గవ్ రెడ్డి వచ్చాడు. అందరూ నిద్రిస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన యువకుడు ఒక్కసారిగా ఆమెపై కత్తితో దాడి చేశాడు. యువతి తల్లిదండ్రులు లేచి అతడిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే వారిపైన కత్తితో విరుచుకుపడ్డాడు. అందరిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. వారంతా కేకలు పెట్టడంతో చుట్టుపక్కల ఇళ్లలోని ప్రజలు బయటకు వచ్చారు. ఇది గమనించిన భార్గవ్ రెడ్డి ఇంట్లో నుంచి పరారయ్యాడు. అనంతరం స్థానికులంతా బాధిత కుటుంబాన్ని రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఈ బాపట్లో జరిగినటువంటి మర్డర్ అటెంప్ట్ గురించి. చెరుకుపల్లి మండలం రాజోలు గ్రామానికి చెందిన కుంచాల భార్గవరెడ్డి అతను ఇప్పటి నుంచో నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి 10వ తరగతి చదువుతున్న గుళ్లపల్లి నందు అనే అమ్మాయి చుట్టూ తిరుగుతూ ప్రేమ వ్యవహారం వెలువబెడుతూ ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నట్లుగా ఆమె తల్లిదండ్రులు చదువు మానిపించి అమ్మాయికి వేరే పెళ్లి సంబంధాలు చూస్తున్నారనే కోపంతో ఈ రోజు పొద్దున అతని స్నేహితుడితో విజయభాస్కర్ రెడ్డి అనే వ్యక్తిని అతని స్నేహితుడిగా తీసుకొని ఇద్దరు కలిసి ఇనుప కత్తి రాడ్డు రెండు తీసుకొని మస్తాన్ మరియు అతని కుటుంబ సభ్యులపై విచక్షణ రహితంగా దాడి చేసి వాళ్ళిద్దరిని తీవ్ర గాయాలు పాలు చేసినట్లుగా మనకు తెలుస్తుంది. వాళ్ళిద్దరు ఎవరైతే గాయాల పాలైన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ రేపల్ల గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. షేక్ మస్తాన్ వలి ఎవరైతే బాధితురాలి తండ్రి షేక్ మస్తాన్ వలి ఉన్నారో ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు చెరుకుపల్లి ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే విధంగా గతంలో కూడా ఎన్నోసార్లు బాలిక ఈ వ్యక్తి మీద కంప్లైంట్ ఇచ్చినట్లు, ఎన్నిసార్లు నిరాకరించినా సరే లేదు నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చంపేస్తానని గతంలో కూడా పలుసార్లు అతను బెదిరించినట్లు బాలిక ఆ ఫిర్యాదులో పేర్కొంది. ఘటనలో బాలిక తల్లిదండ్రులకు కూడా తీవ్ర గాయాలైనట్లు పేర్కొన్నారు పోలీసులు. రేపల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం బాధితురాలు తల్లిదండ్రులు చికిత్స పొందుతున్నారు. రైట్, థ్యాంక్ యూ వాసు.